స్కూల్స్ లో మనకి అసలు టాయిలెటే లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఈ సమస్య ఉంది అని గుర్తించడం, దాన్ని అడ్రస్ చేయడం అనేది పక్కన పెట్టండి, సమస్య ఉందని గుర్తిస్తున్నారంటారా? యాక్చువల్లీ నేను రోటరీలో కూడా ఉన్నాను. మేము జగద్గిరిగుట్టలో ఒక 2 story టాయిలెట్ బ్లాక్ చూడాలి అంటే వీ హ్యావ్ టు గో టు జగద్గిరిగుట్ట జిల్లా పరిషత్ స్కూల్ అండి. మేము అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇనాగ్రేషన్ రోజు పిల్లలు మాట్లాడుతూ ఆనందంతో ఏడ్చారండి. అప్పటి వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 1 kilometer నడిచి రావాలి, ఈ లోపల లంచ్ పీరియడ్ అయిపోతుంది అనమాట, ఇంటర్వెల్ సరిపోదు. 600 girl child, 600 boy child అండ్ నో టాయిలెట్స్ అనమాట. సో వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ దట్. సెకండ్ ఎగ్జాంపుల్ విజయనగరం దుప్పాడ గ్రామంలో ఉందండి. ఒక ఇంటర్నేషనల్, ఒక యూఎస్లో ఉండే రొటేరియన్, ఇండియన్ రొటేరియన్స్ కలిసి ఒక టాయిలెట్ బ్లాక్ అండ్ ఆర్ఓ ప్లాంట్ కలిపి కట్టి సెల్ఫ్ సస్టైనబుల్గా చేసేసారు. ఆ ఊర్లో మనుషులు ఇప్పుడు ఇంట్లో కంటే టాయిలెట్ దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తారు బికాస్ దే హ్యావ్ ఎ గార్డెన్ అండ్ సస్టైనబుల్ మోడల్ అనమాట. సో 2 examples మేము రియల్గా ఎక్స్పీరియన్స్ చేసాము. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంత మనం వెళ్ళి కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, బట్ మా ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఒక కార్పొరేట్ హాస్టల్లో జాయిన్ అయ్యి చదువు కోసం 1 monthలో భయపడి ఇంటికి వచ్చేసింది బికాస్ ద టాయిలెట్ ఈజ్ హారిబుల్. అంటే వాళ్ళకి యాక్చువల్లీ యాటిట్యూడ్ లేదు, ఒక ప్రాపర్ ఓరియంటేషన్ లేదు పిల్లలకి. సో దే మే మిస్ ఎంసెట్కి ముందు 1 month ముందు వాళ్ళు సిక్ అయ్యి 10 days సిక్ అయితే హౌ కెన్ దే గెట్ ఎ ర్యాంక్ విత్ అల్ట్రా మోడర్న్ టీచింగ్. అంటే నేను ఒక మోటివేటర్గా రాష్ట్రం అంతా ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో అక్కడ ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే, ఒక స్కూల్కి వెళ్ళగానే ఐ విజిట్ ద టాయిలెట్. ఒక టాయిలెట్ విజిట్ చేసి అది కానీ క్లీన్గా నీట్గా ఉంది అంటే డెఫినెట్లీ అక్కడ నాకు ఆఫీస్లో ప్రాపర్గా జెన్యూన్ పీపుల్ మీట్ అవుతారని నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఐ ఫెల్ట్ ఇట్. అండ్ సేమ్ రేట్ ఇచ్చే థియేటర్స్ ఉంటాయండి, ఈక్వల్ మనీ కలెక్ట్ చేసే థియేటర్స్. ఒక థియేటర్లో అసలు టోటలీ పైప్ ఉండదు అనమాట టాయిలెట్కి. ఫర్గెట్ అబౌట్ ద వాటర్ సప్లై, అసలు పైప్ ఉండదు అనమాట. సో ఇలా చాలాసార్లు ఐ ఐడెంటిఫై అండ్ టాక్ టు ద మేనేజర్ అట్లీస్ట్. ఇక మనం గ్రామీణ స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు. మనం డబ్బులు కట్టి సదుపాయం ఉపయోగించుకుంటున్న వాటి దగ్గర ఇలా ఉంది అంటే. ఈ 2000 నుంచి 2012 వరకు చేసిన అభివృద్ధి ఏంటంటే జస్ట్ పాయింట్స్లో ఉందండి అభివృద్ధి. మీరు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ మూసాపేట్ గేట్ ముందు ఒక టాయిలెట్ బ్లాక్ కట్టేసి ఉందండి, 3 ఉంటాయి అందులో. దానికి పైప్ కనెక్షనే లేదు. జస్ట్ యూ గో టాయిలెట్ అండ్ కమ్ బ్యాక్. అది మెన్ యూజ్ చేస్తారు, దెర్ ఇస్ నో పైప్ కనెక్టెడ్. సో ఏంటంటే మైండ్ సెట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కమిషనర్స్ ఆఫీస్ అలాంటి బ్లాక్ ఎలా ఉంటుంది? సో వీ హ్యావ్ టు సీరియస్లీ థింక్ అబౌట్ ఇట్. అండ్ ఒకరు చెప్తున్నారు, ఒకరోజు హోటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి సీరియస్లీ సిక్ అయిపోయాను. ఎందుకంటే దేర్ ఈస్ ఏ వాష్ ఏరియా బట్ నో సోప్. ఇప్పుడు ఒక సంస్థ ముందుకొచ్చి టాయిలెట్స్ కట్టించింది అనుకుందాం, ఆ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరు తీసుకోవాలంటారు? ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక మెయింటెనెన్స్ కూడా ఒక పద్ధతి మనం ఏమైనా క్రియేట్ చేయగలమంటారా? మన కంట్రీ చూసే ప్రొఫెషనల్ సిస్టమ్ అండి. సులభ్ చూసుకోండి మీరు, సులభ్ వాళ్ళు చాలా మటుకు టాయిలెట్స్ మెయింటైన్ చేస్తున్నారు ట్విన్ సిటీస్లో కానివ్వండి, ఆల్ ఓవర్ ద కంట్రీ ఉన్నారు. కానీ ఏమైతుంది, స్కూల్స్ ఏమవుతుందంటే, స్కూల్స్లో గవర్నమెంట్ దగ్గర కంప్యూటర్కి డబ్బులు ఉన్నాయండి కానీ టాయిలెట్స్కి డబ్బులు లేవు.